చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్తుడు 340 బీసీలో పాటలిపుత్ర, బీహార్లో జన్మించాడు. ఇతని తల్లి పేరు ముర. ఈ పేరు మీదుగానే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్తుడు. ఇతని వంశమూలాలు చూస్తే చంద్రగుప్తుని పూర్వీకుల గురించి కొద్దిగా కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. వివిధ చరిత్రకారులు వివిధ రకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. చాలామంది భారతీయ చరిత్రకారులు చంద్రగుప్తుడు మగధ రాజ్యాన్ని పరిపాలించిన నందవంశానికి చెందిన ఒక రాజు కుమారునికి మరియు వారి ఆస్థాన దాసి అయిన మురాకి పుట్టిన అక్రమ సంతానమే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భారతదేశ మొత్తాన్ని ఒక రాజ్యంగా పరిపాలించడంలో సఫలీకృతుడయ్యాడు చంద్రగుప్తుడు. మౌర్య సామ్రాజ్య స్థాపన చంద్రగుప్తుడు కౌటిల్యుడి సహాయంతో చివరి నందరాజు అయిన దేవనందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంతేకాకుండా ఇతని సహకారంతో అనేక మంది చంద్రవంశీ తెగవారిని కూడా ఓడించాడు. చాణక్యుడిని ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. చాణక్యుని ఇతర పేర్లు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు. కౌటిల్యుని బిరుదు ఇండియన్ మాకియావెల్లి. చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ఆధారంగా పరిపాలన చేసేవాడు. ఇతని బిరుదులు గ్రీకులు చంద్రగుప్త మౌర్యుని ఆండ్రకోటస్ అని పిలిచేవారు మరియు ఇంకొక బిరుదు సామ్రాట్ చక్రవర్తినే. చంద్రగుప్తుడు వాయవ్య ప్రాంతంలోని గ్రీకులను తరిమివేశాడు. తర్వాత అలెగ్జాండర్ ఆసియా భూభాగాలకు ప్రతినిధి అయిన సెల్యూకస్ నికోటర్ చంద్రగుప్త మౌర్యునిపై 305 బీసీలో దండెత్తాడు. ఈ యుద్ధంలో చంద్రగుప్తుని ముందు ఓడిపోయాడు. తరువాత వీరిద్దరి మధ్య ఒక ఒప్పందము లేదా ఒక సంధి ఏర్పరచుకున్నారు. అదేమిటంటే బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, హీరడ్ ప్రాంతాలు అప్పటికే అలెగ్జాండర్ అధీనంలో ఉన్న వాటిని చంద్రగుప్తునికి అప్పగించాలని, అంతేకాకుండా సెల్యూకస్ నికోటర్ కూతురైన హెలీనాను చంద్రగుప్త మౌర్యునికిచ్చి వివాహం జరిపించాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే హెలీనాను చంద్రగుప్తునికిచ్చి వివాహం జరిపించారు. వివాహం జరిగిన తరువాత హెలీనాతో మెగస్తనీస్ అనే పండితుడిని కూడా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపాడు సెల్యూకస్ నికోటర్. మరియు బహుమతులుగా 500 ఏనుగులను సెల్యూకస్ నికోటర్ చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చాడు. మెగస్తనీస్ అప్పటి భారతదేశ పరిస్థితులను లేదా పాటలిపుత్ర నగర పరిపాలన గూర్చి ఇండికా అనే గ్రంథం రాశాడు. తరువాత చంద్రగుప్త మౌర్యుని పశ్చిమ పశ్చిమ భాగాన్ని జయించి దానికి పరిపాలకుడిగా పుష్యగుప్తుని నియమించాడు. ఈ పుష్యగుప్తుడు గుజరాత్లో ఉన్నటువంటి సూర్ష్ణ తటాకం తవ్వించాడు. తరువాత తన దండయాత్ర దక్షిణ భాగంలో కర్ణాటక, మైసూరు ప్రాంతం వరకు ఆక్రమించాడు. ఇక చంద్రగుప్తుని చివరి రోజుల్లో రాజ్యభారాన్ని తన కుమారుడైన బిందుసారునికి అప్పగించి జైనమత గురువైన భద్రబాహు యొక్క కోరిక మేరకు జైన మతాన్ని స్వీకరించాడు. కర్ణాటకలోని శ్రావణ బెలగోలలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి 298 బీసీలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇతను వ్రతాన్ని ఆచరించి మరణించిన ప్రాంతం చంద్రగిరి కొండగా నేటికి పిలువబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ముందు కూడా ఇంకా మంచి వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.